హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ చేసి చూస్తున్నా. ఎగ్ ఐటమ్ అండి. ఎగ్ ఇష్టం పడడం వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఇష్టమే, పిల్లలకి పెద్దలకి అందరికీ. ఎగ్తో ఒక రెసిపీ చేసి చూస్తున్నా. క్యారెట్ ఎగ్ బుర్జీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కడాయి హీట్ అవుతుంది, ఆయిల్ వేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది. ఆయిల్ వేసుకున్నాం. 2-3 మెంబర్స్కి మంచిగా ఫుల్గా అయిపోతుంది ఈ నేను చేస్తే ఎగ్ బుర్జీ. రోటీస్లోకి చపాతీల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అవుతుంది. సాజీరా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజు, మరీ పెద్దవేం కాదు, చిన్నవి కాదు, మీడియం సైజు 3 తీసుకున్నా. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీలో ఉల్లిపాయ అస్సలు కనపడదండి. ఆ విధంగా మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. కానీ ఉల్లిపాయ తగులుతూ ఉంటే తినేటప్పుడు మజానే వేరే ఉంటుంది. కాస్త ఉల్లిపాయ త్వరగా వేగాలంటే సాల్ట్, ఆల్రెడీ మనము ఎగ్కి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాం. ఒకేసారి 1-1.5 స్పూన్ పట్టిందండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. వావ్, స్మెల్ అదిరిపోతుంది. ఆనియన్ ఫ్లేవరు. ఇందులోకి పచ్చిమిర్చి 2 లేదా 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కాస్త వేగడానికి సమయం పడుతుంది, వెయిట్ చేయండి. కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు ఒక 2 రెమ్మలు వేస్తున్నా. ఇది కూడా మంచిగా మనకి ఫ్రై అయిపోతుంది. ఓకే, ఉల్లిపాయ కాస్త మెత్తబడింది, కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ తురుము, మెయిన్గా క్యారెట్ తురుమండి. వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగా మనం వీటితో ఎగ్గులో వేసి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకు కూడా అన్నిట్లో వెజిటేబుల్స్ వేసుకున్న తృప్తి ఉంటుంది తినేటప్పుడు. ఓన్లీ ఎగ్గే కాకుండా ఇలా వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం వల్ల ఎగ్ బుర్జీ చాలా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి. తినడానికైనా చూడడానికైనా సూపర్, టేస్ట్ అదిరిపోతుంది. క్యారెట్ కూడా మంచిగా వేగింది. కాస్త కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది, అది కూడా వేగితే మనకి పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మెంతి వేసుకున్నానండి. ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. 1 స్పూన్ అంతా వేసుకోండి, మరీ తక్కువేం కాదు, ఎక్కువేం కాదు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కస్తూరి మెంతి. గుమగుమలు మొదలైపోయాయి. ఇదిగోండి ఎగ్స్ ఇలా బౌల్లో వేసుకోండి. 5 or 6 అయినా పర్లేదు. నేను 5 గుడ్లు వేసాను. వేసుకుని ఇందులోని మనము మంచిగా గిలక్ కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా ఎగ్గుని కలపాలి. కలపడం వల్ల అది ఎల్లో వైట్ మంచిగా మిక్స్ అయిపోతుందండి. ఓకే, సూపర్. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం. వావ్, సూపర్, మంచిగా వస్తుంది ఫ్లేవరు.
కాస్త మంట తగ్గించి పెట్టుకోవాలండి, అడుగంటుతుంది. నేను ఆయిల్ కాస్త తక్కువ వేస్తే, ఎక్కువ వేయలేదు. మీరు ఎక్కువ వేసుకుంటే ఏం అడుగంటది. ఇందులోకి పెప్పర్ ఇప్పుడే వేస్తున్నాను. పెప్పరు వేసుకోండి. నేను రెడ్ చిల్లీ వాడలేదండి, ఓన్లీ పెప్పర్ మాత్రమే. ఒకటి వేసేసుకోండి. చిన్న స్పూను, 1.5 స్పూను అయినా పర్లేదు, సరిపోతుంది. వేరే కారం యూజ్ చేయలేదు కదా మనము. కాస్త అలా కలుపుకుందాం. అడిగైతే ఏమంటలేదు. ఇప్పుడు కొంచెం మంట పెంచుకుందామండి. సెట్ అవడానికి టైం పడుతుంది. ఎగ్ కలుపుదాం. వావ్, మంచిగా మిక్స్ అయిపోయింది. పొడి పొడి కావడానికి ఇంకాస్త సమయం పడుతుందండి. అది మంచిగా ఉడకాలి కదా. చూద్దామా? వావ్, మంచిగా పొడి పొడిగా అయిపోయిందండి గుజ్జు. క్యారెట్ ఎగ్ గుజ్జు చాలా అంటే చాలా స్పెషల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆ పెప్పర్ ఫ్లేవర్తో తింటే ఇంకా అద్దరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాస్త హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకుందాం. చూస్తున్నారు కదా రెసిపీ. ఇందులో వేయాల్సినది ఇంకొకటి ఉంది, వేసేద్దాం. కొత్తిమీర తరుగు. ఇలా పచ్చి కొత్తిమీర వేసుకొని అలా కలుపుకొని ఇంకా జొన్న రొట్టె లేదా చపాతి ఏదైనా పర్లేదు, రోటీస్లు పెట్టేసుకొని తింటే ఆహా ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి అనేలా ఉంటుంది. సూపర్ అండి. ఓకే అండి, రెసిపీ మొత్తం చేశాను. మీరు కూడా వీడియో మొత్తం చూశారు. ఇకపోతే క్యారెట్ ఎగ్ గురించి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.